రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు విద్యుత్ రంగం మూల స్తంభమని, దేశంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. చంద్రబాబు విద్యుత్ సంస్కరణలతోనే హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని, 2014-19లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపామని చెప్పారు. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆరోపించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతో 30,000 కోట్లు భారం వేశారన్నారు. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు భారం వేసింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసి 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారి నాయకత్వం సార్. అలాగే ఐస్ పాలసీ 2024 ఇంట్రడ్యూస్ చేసి 160 గిగావాట్ల సామర్థ్యాన్ని రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సార్. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి రోజుకు 9 గంటల పాటు ఉచిత నాణ్యమైన పగటిపూట విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది సార్. అలానే అన్ని వర్గాల వినియోగదారులకి 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ఇంధన శాఖకు 13,942 కోట్ల 67 లక్షల సబ్సిడీని అధిక భాగం సబ్సిడీని వినియోగించుకోబడుతుంది సార్. ఇందులో అధిక భాగం ప్రజా సంక్షేమ సబ్సిడీలకే వినియోగిస్తున్నాం సార్. ఈ బడ్జెట్లో ముఖ్యమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ పథకం సార్. దీని ద్వారా దాదాపు 22 లక్షల పైగా వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం సార్. అట్లానే యాక్వా రంగానికి ₹3.85 బదులు ₹1.5 రేటుతో విద్యుత్ సరఫరా చేస్తున్నాం సార్. ₹2.35 డిఫరెన్స్ అమౌంట్ని డిస్కమ్లకి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది సార్. ఈ పథకం ద్వారా దాదాపు 890 కోట్ల రూపాయలు కేటాయించబడింది. అదేవిధంగా రాష్ట్రంలో 20 లక్షలకు పైగా SC/ST గృహాలకు నెలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా చేనేత కార్మికులకు, ధోబీఘాట్లకు, బార్బర్ షాప్స్కి, గోల్డ్ కవరింగ్ యూనిట్స్లకు ఫ్రీ సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నాం సార్. రేపు 1/4/2026 నుంచి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్ లూమ్స్కి 500 యూనిట్లు ఉచితంగా అందించే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది సార్. విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా రాష్ట్రం ముందంజలో ఉంది సార్. ప్రస్తుతం రాష్ట్ర ఇన్స్టాల్డ్ కెపాసిటీ 21,452 మెగావాట్లు. అందులో 37% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది. 2025-26లో హైయెస్ట్ డిమాండ్ 13,117 మెగావాట్లుగా నమోదైంది. ఒక్కరోజు హైయెస్ట్ కన్జంప్షన్ 262.06 మిలియన్ యూనిట్స్గా నమోదు కావటం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు పురావస్తు తవ్వకాలను ముమ్మరం చేయడంతో పాటు బౌద్ధ సర్క్యూట్లను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కళింగల రాజధానిగా కీర్తి పొందిన శ్రీకాకుళం జిల్లా, దంతపురం, విజయనగరం జిల్లా గుడివాడ కొండలలో రాబోయే రోజుల్లో తవ్వకాలు చేపడతామని మంత్రి దుర్గేష్ ప్రకటించారు. పురావస్తు శాఖలో సిబ్బంది కొరతను తీర్చడం, తవ్వకాల్లో దొరికిన అవశేషాలను భద్రపరిచి మ్యూజియాల్లో ప్రదర్శనకు ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. హైదరాబాద్లోని మ్యూజియం మాత్రమే కాక ఏలూరులోని మ్యూజియం, రాజమహేంద్రవరంలోని రాళ్లబండి సుబ్బారావు మ్యూజియంలకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఆయా మ్యూజియాల్లో సంబంధిత నివేదికలు పొందుపరిచేందుకు అవకాశం ఉందన్నారు. హైదరాబాద్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన సంపదనంతా కూడా వెనువెంటనే తెచ్చే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు జరిగిన అలక్ష్యాన్ని ఇప్పటికైనా గౌరవ మంత్రి గారు సరిదిద్ది వాటిని తక్షణం మనం తెచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్టేట్ మ్యూజియం కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మేము మనవి చేస్తున్నాం. అరవై తవ్వకాలకు సంబంధించిన నివేదికల్ని వెంటనే ప్రచురించి ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత కూడా శాఖ మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. మన ప్రాచీన వారసత్వ సంపదను మనం ఏ విధంగా కాపాడుకుంటాం, మన జాతి గౌరవాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటాం అనేది దయచేసి ఆలోచన చేసి తగిన చర్యలు చేపట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకున్నాను. బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస అని ఒక గ్రామం ఉంది అధ్యక్ష. దాని అసలు పేరు చిత్రకోట బౌద్ధ వలస. బౌద్ధులు కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చి అక్కడ నివసించి అక్కడ జనజీవనం సాగించారన్నటువంటి పెద్దలు చెప్తారు అధ్యక్ష. దయచేసి ఆర్కియలాజికల్ వారిని అక్కడికి పంపించిన లిఖితపూర్వకంగా కూడా తమ ద్వారా మంత్రి గారికి ఇస్తాను. ఆర్కియలాజికల్ వారిని అక్కడికి పంపించి అక్కడ కొంత అన్వేషణ చేసి అక్కడ ఆనవాళ్ళు ఉంటే దాన్ని కూడా మనం భద్రపరచాలని తమ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష.
గౌరవ సభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు చెప్పిన విధంగా పురావస్తు శాఖ ద్వారా మరిన్ని తవ్వకాలు చేపట్టడం, దొరికినటువంటి వాటిని నిక్షిప్తం చేయటం, గ్రంథస్థం చేయటం, వాటిని ప్రజలందరి సందర్శనార్థం మ్యూజియంలో పెట్టడం, ఇవన్నీ తప్పనిసరిగా వాటి ఆవశ్యకత చాలా ఉందనేటువంటి వాటిని ఒప్పుకుంటూ, దీనికి సంబంధించి తెలంగాణ ప్రాంతం నుంచి మనకు రావాల్సినటువంటి అంశాల విషయంలో తమరు గమనించుంటే ఆ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక టీం హైదరాబాద్ వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారితో వారి టీంతో కలిసి మాట్లాడి ఏ అంశాలు మనం తెచ్చుకోవాలి, ఏ అంశాలని వారికి వదిలేయాలనేటువంటి దాని మీద ఒక ప్రాథమికమైనటువంటి కార్యక్రమం జరిగింది అధ్యక్ష. తర్వాత దానికి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మధ్య కొంత సంప్రదింపులు చేసి ఆ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం వారు చెప్పినట్లుగా మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు తెలియాలంటే మన ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి వాటిలో తవ్వకాల్లో బయటపడినటువంటి అవశేషాల వల్ల మాత్రమే మన ప్రాచీన మానవులు ఎలా ఉన్నారు, మన పరిణామక్రమం ఎలా జరిగిందనేటువంటి తెలిసే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కనుక వారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కేవలం 3 చోట్ల మాత్రమే కాకుండా మరిన్ని చోట్ల తవ్వకాలు చేపట్టి వాటిని నిక్షిప్తం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపడతాం అధ్యక్ష. దాంతోపాటు మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి మ్యూజియం మాత్రమే కాకుండా మన దగ్గర కూడా ఏలూరులో కానీ రాజమండ్రిలో రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం అంటే అది చాలా పెద్ద చరిత్ర పొందినటువంటి మ్యూజియం. అలాంటివి ఉన్నాయి కనుక వాటిలో నిక్షిప్తం చేయడానికి చాలా అవకాశం ఉంది కనుక అది తప్పనిసరిగా ఒక ప్రత్యేక కార్యాచరణగా తీసుకుని చేపడతామనేటువంటి మాటను తమ ద్వారా వారికి తెలియజేస్తూ, అదేవిధంగా చిత్రకోట గురించి పెద్దలు బొబ్బిలి రాజు గారు తెలియజేయడం జరిగింది. వారు చెప్పిన విధంగా తప్పనిసరిగా బుద్ధిస్ట్ కల్చర్ ఎక్కడైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా బుద్ధిస్ట్ కల్చర్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మనకు ఉంది. అటు తొట్లకొండ, బావికొండ, విశాఖపట్నం దగ్గర కానీ, వారు చెప్పిన చిత్రకోట దగ్గర కానీ, అమరావతి, ఆదుర్రు, ఘంటసాల, ఎక్కడ నాగార్జునకొండ ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ బౌద్ధ మత వ్యాప్తికి అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా విరాజిల్లింది. అటువంటి ప్రాంతంలో బుద్ధిస్ట్ కల్చర్ని డెవలప్ చేయడానికి, బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో మన కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ప్రత్యేకంగా కలిసి ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్ వేదికగా చెప్పారో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట ఏదైతే చెప్పారో దాన్ని అనుగుణంగా వారిని అడగడం జరిగింది. అప్పుడు వారు చెప్పింది ఒకటే మాట అధ్యక్ష, బుద్ధుడు పుట్టి పెరిగి సంచరించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక సర్క్యూట్గా, అదేవిధంగా బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలను ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేస్తామనేటువంటి మాట వారు చెప్పారు. దాని ప్రకారం మన ప్రాంతం వచ్చేటప్పటికి అది బుద్ధిస్ట్ సర్క్యూట్ ఎలా అవుతుందంటే, ఇక్కడ మత వ్యాప్తి జరిగింది తప్పితే బుద్ధుడు మన దగ్గర సంచరించలేదు. కాకపోతే మత వ్యాప్తి చాలా పెద్ద ఎత్తున జరిగింది కనుక ఆ వ్యాప్తి జరిగిన ప్రాంతాలు ఇప్పుడు తమరు చెప్పినట్లుగా, మన సభ్యులు చెప్పినట్లుగా చిత్రకూట అనేటువంటి ప్రాంతం కానీ ఇతర ప్రాంతాల్లో కూడా మనం బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలను తెలియజేయడానికి, రాష్ట్రం మొత్తం కూడా ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేయడానికి కూడా టూరిజము, పురావస్తు శాఖ కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ అనుమతిని కూడా కోరాం, దానికి ఒక ప్రపోజల్ కూడా పెట్టాం. ఆ ప్రపోజల్ శాంక్షన్ అయి వచ్చిన వెంటనే వారు కోరినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మన బుద్ధుని యొక్క ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని చేపడతామనేటువంటి మాటను తమకు తెలియజేస్తూ, బుద్ధుని యొక్క అవశేషాలని హోలీ రెలిక్స్ అంటారండి అధ్యక్ష. ఆ హోలీ రెలిక్స్ని కేంద్ర మంత్రితో కలిసి వియత్నాంలో ప్రదర్శించడానికి వెళ్ళినటువంటి ఇద్దరు సభ్యుల కమిటీలో నేను కూడా ఉన్నాను అధ్యక్ష. ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ వియత్నాంలో బుద్ధుని యొక్క అవశేషాలను ప్రదర్శించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అక్కడ బుద్ధుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ భక్తి కానీ అవి చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగింది అధ్యక్ష. ఎవరు కూడా రెలిక్స్ వెళుతున్నప్పుడు, అవశేషాలు వెళుతున్నప్పుడు నిలబడి నమస్కారం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. అందరూ సాగిలపడి సాష్టాంగ ప్రణామం చేసినటువంటి పరిస్థితిని చూసాం. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని యొక్క ప్రబోధాలు కానీ, లేకపోతే ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచ మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఉంది కనుక తప్పనిసరిగా వారు చెప్పిన విధంగా బుద్ధిస్ట్ సర్క్యూట్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటని తమ ద్వారా సభ్యులకు. వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ కొయ్యే మోషన్ రాజు సభను కాసేపు వాయిదా వేశారు. శాసన మండలి మొదలైన వెంటనే వైసీపీ 2 వాయిదా తీర్మానాలు ఇచ్చింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఈ తీర్మానాలు ఇచ్చారు.
వైసీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, తుమాటి మాధవరావు, మంగమ్మలు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చిన ఈ తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు. దీంతో వారు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు, ప్లకార్డులు పట్టుకుని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి ఫోటోలతో రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో నిరసన తెలపడంపై అభ్యంతరం తెలిపిన ఆయన దేవుడి ఫోటోలను పట్టుకుని నిరసనకు దిగడం అనైతికమన్నారు. Question number 14307 is postponed at the request of the member. Remaining questions are deemed to have been answered. The House is adjourned to meet again at 10 a.m. on Monday, the 23rd day of February 2026. జనాభా లెక్కల సేకరణ విషయంలో జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులైన జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వివిఎల్ఎన్ శర్మ కోరారు. 2027 జనాభా లెక్కల సేకరణకు ఒక ప్రత్యేకత ఉందని, డిజిటల్ రూపంలో జనాభా లెక్కల సేకరణతో పాటు వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు సహితం వ్యక్తిగతంగా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకునేందుకు వీలుందని వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణ 2027 రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జనాభా లెక్కల సేకరణ 2027కు సంబంధించిన సన్నద్ధత అంశాలు, మాస్టర్ ట్రైనర్స్, ఫీల్డ్ ట్రైనర్ల ఖరారు, జిల్లా సెన్సస్ అధికారులు, ఛార్జీ అధికారులకు శిక్షణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయ డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ వివిఎల్ఎన్ శర్మ మాట్లాడుతూ 2027లో నిర్వహించే జనాభా లెక్కల సేకరణ స్వాతంత్రం వచ్చాక 8వది మరియు ప్రపంచంలోనే పురాతనమైన జనాభా లెక్కల సేకరణ అని పేర్కొన్నారు. రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ 2 దశల్లో జరుగుతుందని, మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్, రెండవ దశ పాపులేషన్ ఎన్యూమరేషన్ జరుగుతుందని తెలిపారు. ఈసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణకు ఒక ప్రత్యేకత ఉందని, మొట్టమొదటిసారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్షేత్రస్థాయిలో డిజిటల్ అక్షరాస్యత చాలా బాగుందని, కావున ఖచ్చితంగా ఉత్తమ డేటాను సేకరించడానికి వీలు కలుగుతుందని డాక్టర్ శర్మ పేర్కొన్నారు. జనాభా గణన డేటా ప్రణాళిక, విధాన అభివృద్ధి మరియు సమాజ అవసరాలను అర్థం చేసుకోవడానికి కీలకమైందిగా ఆయన చెప్పారు. అంతేకాక ఖచ్చితమైన ప్రణాళిక మరియు వనరుల కేటాయింపు కోసం ప్రక్రియ చాలా ముఖ్యమైందని చెప్పారు. జనాభా గణన విజయవంతం అనేది అంకిత భావంతో పాల్గొనడంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్నారు. అంతేకాక డేటా సేకరణ కోసం నియమించబడే ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు సమర్థవంతమైన శిక్షణపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ విజయవంతం అనేది సేకరించే డేటాను బట్టి ఉంటుందని చెప్పారు. జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. విజయవాడ నగరంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి విజయవాడ అభివృద్ధికి బంగారు బాటలు వేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. 2021లో విజయవాడ నగరపాలక సంస్థ మేయర్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు నగరాభివృద్ధిలో కార్పొరేటర్ల సహకారంతో, అధికారుల సూచనలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ నెల 21న జరగనున్న కౌన్సిల్ సమావేశాల్లో 165 అంశాలపై ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుందని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో నగరాభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నామని చెప్పారు. నగరంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ప్రత్యేక వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రేపు 21వ తారీఖున శనివారం నాడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిల్ నిర్వహణ అన్నది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో ఈరోజు మనకి ఇప్పటి వరకు 165 అంశాలు అన్నవి మన దృష్టికి రావడం జరిగింది, కౌన్సిల్ వారి దృష్టికి రావడం జరిగింది. ప్రతి అంశము విజయవాడ నగర అభివృద్ధిలోకి భాగంగా అటు కార్పొరేటర్లు అవ్వనివ్వండి, ఇటు అధికారులను అవ్వనివ్వండి, 165 అంశాలు అన్నవి పొందుపరచడం జరిగింది. పూర్తిగా విజయవాడ నగర కార్పొరేషన్ పరిధిలోన ప్రతి ఒక్క డివిజను అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఈరోజు కార్పొరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి 2019 వరకు ఒక లెక్క అయితే 2019 నుంచి ఈ 26 వరకు
ఏదైతే మా బాడీ ఏర్పడిందో 2021లోన అప్పటి నుంచి 2026 వరకు ఒక లెక్కగా ఈ కౌన్సిల్ నిర్వహణ అన్నది నిర్వహించడం జరిగింది. ఎన్నో అభివృద్ధి పనులు మా 5 ఏళ్ల పాలనలో నిర్వహించుకోవటం జరిగింది. ఈ కౌన్సిల్లో కూడా ఎన్నో వర్కులు మేము పెట్టడం జరిగింది. విజయవాడ నగర అభివృద్ధిలోన భాగంగా మంచినీటి సౌకర్యమే కానివ్వండి, ఎండాకాలం వస్తుంది రేపొద్దున్న, ఎండాకాలంలోన ఎటువంటి మంచినీటి ఎద్దడి లేకుండా ఆల్రెడీ కొన్ని ట్యాంకులు కొత్తగా మనం నిర్మించడం జరిగింది, ఓపెనింగ్లు చేయడం జరిగింది. అలాగే వాటర్ పైప్ లైన్లు కూడా కొత్తగా వేసుకోవటం జరిగింది. అలాగే రేపటి కౌన్సిల్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు ఇందులో పొందుపరచడం జరిగింది. విజయవాడ నగరవాసులకి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణము లేకుండా అన్ని రోడ్లు మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఇంకా ఏమైనా పనులున్నా కానీ ఈ కౌన్సిల్లోన రాబోయే కౌన్సిల్లోన పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడతామని తెలియజేస్తున్నాం. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రూపొందించిన గోల్డెన్ జూబ్లీ అలుమ్ని రీయూనియన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరవుతున్నారని ప్రిన్సిపల్ మేక రమేష్ చెప్పారు. సిద్ధార్థ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన సమావేశంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్, సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, కార్యదర్శి అట్లూరి ప్రశాంత్ మాట్లాడుతూ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సంయుక్తంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 20-21 తేదీలలో సిద్ధార్థ అకాడమీ 50 ఏళ్ల ఉత్సవాలలో పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సన్మానాలు, పూర్వ విద్యార్థులకు ఆటలు, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పర్వతనేని బ్రహ్మయ్య విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అంటే ఆలమని అసోసియేషన్ తరఫున రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మనకి ఉత్సవాలు పేరిట మనకి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతోంది. దీని సందర్భంగా మనకి మొదటి రోజున మాజీ ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్యనాయుడు గారు రావడం జరుగుతోంది. రేపు ఉదయం 9 గంటలకి వెంకయ్యనాయుడు గారు వస్తారు, ముఖ్య అతిథిగా ఆయన పాల్గొంటున్నారు. అలాగే ఇంకొక రోజుని మనకి కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒక రోజు రావడం జరుగుతుంది. ఇంకొక రోజునేమో కొలుసు పార్థసారథి గారు ఒక రోజు రావడం జరుగుతుంది. అట్లా రోజుకి రేపు ఉదయము మన వైస్ ప్రెసిడెంట్ గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకి దేశంలో అనేక ప్రాంతాల్లో స్థిరపడినటువంటి విద్యార్థులు, మన సిద్ధార్థ విద్యార్థులందరూ కూడా చాలా వరకు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆల్రెడీ చాలామంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ ప్రోగ్రాము రేపు ఉదయం 9-9:30కి ప్రారంభమై రేపు సాయంత్రము అలాగే మరలా సండే మార్నింగ్ పూర్తి డే కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ఆలమని అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి మా అందరికీ కూడా చెప్పినటువంటి పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సత్కార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేవలం మీటింగులతోనే కాకుండా వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి కూడా అనేక కార్యకలాపాలు పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మొత్తం ఈ 2 రోజుల ప్రోగ్రామ్ని చక్కగా మన ప్రోగ్రామ్ని చాకౌట్ చేసి ఆ ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్గా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది రేపు ఉదయం 9 గంటలకి వైస్ ప్రెసిడెంట్ గారితో, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారితో ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ అందరూ కూడా మనకి లెక్చరర్స్ కానివ్వండి, అట్లాగే ఫార్మర్ లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళు కానివ్వండి, అట్లాగే ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళని మనకి తగిన రీతిన సత్కరించుకోవాలని చెప్పి మా ఆలమని అసోసియేషన్ నిర్ణయించుకుంది. వాళ్ళని కూడా మనకి బుద్ధిగా చూస్తున్నాం. ఈ సిద్ధార్థ కళాశాలలో చదువుకుని అనేక మంది వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో మంచిగా ఉద్యోగాల్లోనూ అలాగే వ్యాపారాల్లోనూ స్థిరపడి ఉండడం జరిగింది. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇలా చాలామంది ఉండటం జరిగింది. వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది.
అది ఎంతవరకు వస్తారో కొంతమంది రావడానికి మన ఇష్టత చూపించడం జరిగింది. అలాగే విదేశాల్లో కూడా కొంతమంది మన సిద్ధార్థ విద్యార్థులు మంచిగా స్థిరపడి ఉండటం కూడా జరిగింది. ఈ విధంగా మనకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సమయంలో మేము గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ సమయంలో మేమందరం ఉండటం, ఈ అకాడమీ యూనియన్ దీంట్లో ఉండటం అనేది మాకు చాలా గర్వకారణంగా చాలా బాగుంది, చాలా సంతోషంగా కూడా ఉంది. మేమందరం కూడా ఉత్సాహంగా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి నిమిషం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు రేపు 21, 22 తారీఖుల్లో సిద్ధార్థ అల్యూమినియం అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాం. ఈ మొదటి రోజు వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. రెండో రోజు మన కనకమేల రవీంద్ర కుమార్ గారు మా పూర్వ విద్యార్థి, ఆయన ఇప్పుడు అడిషనల్ సోలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో ఉన్నారు, వారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అట్లాగే మాజీ మంత్రి మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రివర్యులు పార్థసారథి గారు కూడా ఇక్కడ ఓల్డ్ స్టూడెంటే, ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు వాళ్ళిద్దరూ. అట్లాగే మొదటి రోజు మరి వెంకయ్యనాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చి ఆయన ప్రసంగం అయిన తర్వాత మా పూర్వ ఇక్కడ పనిచేసినటువంటి లెక్చరర్స్కి సన్మానం జరుగుతుంది. అట్లాగే రెండో రోజు ఇక్కడ చదివి పూర్వ విద్యార్థులు మంచి పొజిషన్లో ఇండస్ట్రియల్ అల్యూమినియం అందరికి కూడా సన్మానం జరుగుతుంది. అట్లాగే 2 రోజుల ప్రోగ్రామ్ని ఇప్పటికే ఆల్రెడీ చాలామంది రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు. రేపు కూడా రిజిస్ట్రేషన్ ఓపెన్గా ఉంటుంది. ఎవరైనా ఇప్పటివరకు రాని వాళ్ళు వచ్చి పూర్వ విద్యార్థి ఎవరైనా రావచ్చు, ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వచ్చు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేశ విదేశాల్లో ఉన్న అందరూ కూడా ఇప్పటికే చాలామందికి తెలుసు. ఇది అక్టోబర్ నుంచి 4 నెలల నుంచి ఈ యొక్క ప్రచారం చేస్తున్నాం, ఇక్కడ జరుగుతుందని చెప్పి ఆల్రెడీ చాలామంది వచ్చిన్నారు, విదేశాల నుంచి కూడా వచ్చిన్నారు. వారు కూడా రేపు ఎల్లుండి పాల్గొంటారు. ఇంకా ఎవరైనా ఇంకా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రేపు ఎల్లుండి కూడా వచ్చి 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమించుకుంటాం. ఇక్కడ చదువుకుని మాకు మంచి బీజం పడింది చదువులో, అందువల్ల మాకు ఫ్యూచర్లో మంచి కెరీర్స్ వచ్చి నేను విదేశాల్లో కూడా పనిచేశాను, ఆయిల్ రిఫైనరీస్లో. ఓకే, సో ఆయిల్ ఇండస్ట్రీస్లో ఎగ్జిక్యూటివ్ చేశాను. ఇవన్నీ మాకు ఇక్కడ గురువుగారు చెప్పిన మంచి చదువు వలన ఇవన్నీ సాధ్యమైనా నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అది ఈ స్వర్ణోత్సవాలు రావటం మాకు ఒక మంచి సువర్ణ అవకాశం. అందుకని స్వర్ణోత్సవాలు బాగా జరగాలని చెప్పేసి మేమంతా కృషి చేస్తున్నాం. అందుకని పూర్వ విద్యార్థులు ఎక్కడున్నా సరే ఈ కార్యక్రమానికి రేపు ఎల్లుండి వచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని మా ఆకాంక్ష. సో అందరూ పెద్దలందరూ వస్తారు. ఈ కాలేజీ మొదటిసారి మొదలెట్టినప్పుడు ఒకటే కాలేజీ, దాని తర్వాత అది ఒక మంచి బీజం. దాని తర్వాత 17 ఇన్స్టిట్యూట్స్ యాడ్ అయినాయి దీనికి, అన్ని రంగాల్లోనూ, మెడికల్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, స్కూల్. సో ఇది ఇంకా ఇట్లా అభివృద్ధి చెందాలని మేము అందరం కోరుకుంటున్నాం. అల్యూమినియం తరఫున కొన్ని చారిటీ వర్క్స్ కూడా జరిగినాయి ఇంతకుముందు, అవి కూడా కొంచెం యాక్టివ్గా ముందు కూడా చేయాలని మేము ఉద్దేశిస్తున్నాం. 1977-80 సంవత్సరంలో బీకామ్ చదువుకున్నాం. ఇక్కడ పిబి సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థిగా మా ప్రయాణాన్ని తీర్చిదిద్దడానికి సంస్థను గౌరవించడానికి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఈ స్వర్ణోత్సవం 50 సంవత్సరాల విద్యా నైపుణ్యాన్ని జరుపుకునే వేడుక మాత్రమే కాదు, కళాశాల మనకి ఇచ్చిన విలువలు, స్నేహాలు మరియు అవకాశాల నివాళి కూడా. మా మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వడం మరియు మా ప్రియమైన కళాశాల వారసత్వం మరియు భవిష్యత్తును ప్రతిబింబించి మైలురాయిలో భాగం కావడం అద్భుతంగా అనిపిస్తుంది మా అందరికీ. పిబి సిద్ధార్థ కళాశాలలోని అందరి విద్యార్థులకు నా సలహా ఏమిటంటే, ఇక్కడ మీ సమయాన్ని విలువైనదిగా చేసుకోండి. ఈ సంవత్సరాలు కేవలం విద్యావేత్తల గురించి కాదు, మిమ్మల్ని మీరు కనుగొనడం, స్నేహాలు నిర్మించుకోవడం మరియు జీవితాంతం మీకు మార్గనిర్దేశం చేసే విలువలు నేర్చుకోవడం మాత్రమే. ఈ సంస్థ అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి, పాల్గొనండి, అన్వేషించండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఉపాధ్యాయులను గౌరవించండి మరియు సిద్ధార్థ విద్యార్థిగా ఉండటం యొక్క గర్వాన్ని సమాజానికి తెలియజేయండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.